క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి నిర్గమాకాండము 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయము 11వ వచనము మరోసారి చదివి ధ్యానం చేసుకుందాం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు మీరు మాతో ఉన్నందుకై స్తోత్రాలు. నీ సన్నిధి మాకు అనుగ్రహించారు. అందుని బట్టి స్తుతించుచు ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. మీరే మాట్లాడండి. దినదాసుని మరుగుపరచండి, కనికరించండి. ప్రార్థన మేము ఏ విధంగా చేయాలనో సంగతులు బయలుపరచుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. గత దినమందు కూడా ఇదే వచనాన్ని చదివి మనము ధ్యానము చేసుకున్నాం. మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే దేవుని మీద ఆధారపడినాడు. మనమును సహా దేవుని మీద ఆధారపడే వారుగా ఉండాలి. దేవుని మీద ఆధారపడి జీవించే వారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడే మనకు ఆధారము, దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు దిక్కు, దేవుడే మనకు దిక్కు. కాబట్టి మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి అన్నమాట వ్రాయబడి ఉంది. ఈ దినమందు దినవృత్తాంతములు మొదటి గ్రంథము లేదా రెండో గ్రంథం చూడండి. దినవృత్తాంతం రెండో గ్రంథము 20వ అధ్యాయము వచనము 12 చదువుకుందాం. 20వ అధ్యాయము వచనం 12. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యెహోషాపాతు ఇక్కడ ప్రార్థన చేశాడు. అవునా? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా అన్నాడు. ఎవరికి? మోయాబీయులకు. మోయాబీయులు యెహోషాపాతుతో యుద్ధము చేయడానికి వచ్చినాడు. అనగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో యుద్ధము చేయడానికి వచ్చాడు. మనకు మొదటి 2-3 వచనాల్లో ఆ సంగతులు మనకు కనిపిస్తాయి. దీనికి యెహోషువ భయపడ్డాడు. అవునా? యెహోషువ భయపడినాడు. ఎందుకంటే సిరియనులు గొప్ప సైన్యముగా వారి మీదకి వచ్చినారు యుద్ధం చేయడానికి. అయితే యెహోషాపాతు భయపడెను అని రాయబడింది. వచనం 3 చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యెహోషాపాతు భయపడి పారిపోలే, భయపడి మోయాబు రాజుతో సమాధాన పడలేదు.
భయపడినాడు కానీ రెండో మాట ఏమిటి అంటే ఈ విధంగా ఉంది, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని అన్నమాట. యెహోవా యొద్దకు వెళ్ళిపోయాడు, దేవుని కాడికి వెళ్ళిపోయినాడు. సమస్య వచ్చినప్పుడు సమస్య ఎంత పెద్దదైనా, సమస్య ఎంత చిన్నదైనా దేవుని కాడ విచారించుటకు మనస్సు నిలుపుకోవాలి. దేవునికి సంగతి తెలియజేయాలి. ఆయనకు తెలియదని కాదు కానీ సంగతి తెలియజేయాలి. అందుకే వెళ్ళాడు, వెళ్ళి మనసు నిలుపుకున్నాడు. యూదయ అంతంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటించినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. వినండి బాగా. తన జీవితంలో గొప్ప విపత్తును తను ఎదుర్కొనబోతున్నాడు అన్నమాట. యెహోషాపాతు మొదటి 2 వచనాల్లో యెహోషాపాతు దాదాపు అసాధ్యమని భావించే పరిస్థితిని ఒక ఆదర్శమైనదిగా విధానముతో ఎదుర్కొంటున్నట్టుగా వాక్యం చెబుతుంది. ఎట్లా అంటే ఉపవాసము ద్వారా అన్నమాట. ఉపవాసము ద్వారా దేవుణ్ణి ఆశ్రయించడం యెహోషాపాతు ఆరంభం చేశాడు. ఉపవాసము ద్వారా దేవుణ్ణి ఆశ్రయించడం ప్రారంభం చేశాడన్నమాట కనిపిస్తుంది. యెహోషాపాతు మాత్రం కాదు కానీ మనము కూడా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి. ఎలాగంటే ఉపవాసము ద్వారా అని వాక్యం చెబుతూ ఉంది. సమస్య గొప్పది, అవునా? యుద్ధము చేయాలి, యుద్ధములో గెలవాలి అంటే దేవుని సమీపించాలా? అది కూడా ఉపవాసము ద్వారా అని అన్నాడనమాట. ఉపవాసము ద్వారా అని అన్నాడు. కాబట్టి ఇతరులను కూడా ప్రార్థనకు అతడు ప్రేరేపించాడు. అవునా? మనం ఉపవాసం ఉందాం, ప్రార్థన చేద్దాం, మన వల్ల అంటూ ఏమి కాదు, మన చేత కాదు అని తాను ఉపవాసం ఉండి ప్రార్థనలో కొనసాగడానికి తన ప్రజలైన ఇశ్రాయేలును కూడా ఆయన ప్రేరేపించినట్టుగా దేవుని వాక్యమే చెబుతూ ఉంది. ఉపవాసం సిద్ధపరిచినట్టుగా చెప్తూ ఉంది వాక్యం. అందుకోసమే మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అన్నాడనమాట. నీవే మాకు దిక్కు. ఎప్పుడైతే ఈ మాట అంటామో అప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు. నువ్వే మాకు దిక్కు దేవా, నువ్వే మాకు సహాయం చేయాలి, నీవు తప్ప మాకు సహాయం చేస్తూ లేరు ఈ భూమి మీద అని మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే జోక్యం చేసుకుంటాడని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అంత మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ దేవునికి మనము విధేయత చూపేవారుగా కూడా ఉండాలి. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి మనం విధేయులం కావాలి అనేది మనకు 14వ వచనం చెప్తుంది కదా. 14వ వచనం ఏం రాయబడింది? 14వ వచనంలో అప్పుడు అతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసపు సంతతి వాడును లేవీయుడునగు యెహెజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగు ప్రకటించను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగా ప్రవచించను లేదు అనే మాట రాయబడింది. ప్రకటించినాడు అని మాట రాయబడింది. ప్రకటించాడంట. వచనము 18 చదవండి. 18 వచనంలో అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి అన్నమాట. యెహోవా సన్నిధిలో సాగిలపడి నమస్కరించిరి. ఎవరు? యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాడు దేవునికి. యూదావారు యెరూషలేము కాపురస్తులు యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కారము చేసిరి అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మకు మనము లోబడేవారుగా ఉండాలి, విధేయత చూపించేవారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తాం.
దేవుని మీద, ఆయన మాట మీద నమ్మకం ఉంచాలి. అవునా? దేవుని మీద, రెండవది ఆయన మాట మీద మనం నమ్మకం ఉంచాలి. ఎలా నమ్మకం ఉంచాలి అంటే చదువుదాము. వచనం 20లో చూడండి. వచనం 20. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవా నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని చెప్పెను అనే మాట ఉంది. మీరు నా మాట వినండి. యెహోషాపాతు చెప్తున్నాడు అన్నమాట. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరు నా మాట వినండి, లేదా నా మాట వినండి అన్నాడు. అంటూ మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోవద్దు. మీ బలం మీద, మీ బలగం మీద ఏనాడగాని మీరు ఆధారపడకూడదు. మీ దేవుడైన యెహోవాను మీరు నమ్ముకోండి అన్నాడు. నమ్ముకోండి. మనము దేవుని నమ్ముకోవాలా, దేవుని మీద మనం ఆధారపడాలి అని చెప్పాడు. తర్వాత ఆయన ప్రవక్తలను నమ్ముకోండి అని చెప్పినాడు. దేవుని నమ్ముకోండి, ఆయన ప్రవక్తలు నమ్మండి. అంటే ప్రవక్తలు అనగా దేవుని మాట చెప్పేవాడే ప్రవక్త. దేవుని నుంచి సమాచారం తీసుకొని ప్రజలకు చెప్పేవాడే ప్రవక్త. కాబట్టి మీరు నమ్ముకోండి, నమ్మండి అన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి వందనాలు చెల్లించండి అని చెప్పాడు. దేవునికి వందనాలు చెల్లించండి. ఎప్పుడు? యుద్ధములో గెలిచిన తర్వాత మీరు వందనాలు తెలియజేయండి అన్నమాట వ్రాయబడి ఉంది. ఆ మాట చదువుకోవాలి మనం. 21, 22 వచనం చూడండి. 21, 22 వచనాల్లో అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచినాడు. వారు పరిశుద్ధ అలంకారం ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాడంట. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, సెయిరు మాన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. వారేమయ్యారంట? హతులైరి, చనిపోయినారు. కాబట్టి మీరు దేవునికి వందనాలు చెల్లించండి అని జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 3వ వచనంలో ఇలాగ మనం చూస్తాం. 3వ వచనంలో ఉపవాస దినము ఆచరింపవలని చాటించగా అనే మాట వ్రాయబడింది. మీరు ఉపవాసము చేయండి. ఉపవాసం అవసరమే, అవునా? వారానికి ఒక రోజైన ఉపవాసం అంటే నెల రోజుల వరకు ఆ రోగాలన్నీ కూడా దూరం అవుతాయంట, అవునా? వారంలో ఒక్కరోజు ఉపవాసం అంటే నెల రోజుల్లో వచ్చేటువంటి రోగాలన్నీ కూడా దూరం అవుతాయంట. కాబట్టి ఉపవాసం ఉండడం మంచిది, ఉపవాస ప్రార్థన చేయడం మంచిది. యెహోవాను ఆశ్రయించడం అనే దాన్ని ఉపవాసము ద్వారా తీవ్రం చేయవచ్చు అన్నమాట కనిపిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ప్రార్థనలో, ఉపవాసములో మనము ఉండాలి, ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని చిత్తం నెరవేర్చాలంటే మనం ప్రార్థన, విజ్ఞాపన చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యమే మనం జ్ఞాపకం చేస్తుంది. చేయాలన్నా ఉపవాస ప్రార్థన అంటే చేయాలని వాక్యమే చెప్తున్న మాట కదా అది. అందుకోసమే బైబిల్లో ఒక మాట జ్ఞాపకం చేస్తాం మీకోసమై. చూడండి, ఎజ్రా గ్రంథం 8:3 ఇలాగ ఉంది కదా. ఎజ్రా గ్రంథము చదువుతారా? మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి ఆయన మా మనవి అంగీకరించను అని రాయబడింది. ఉపవాసం ఉండి సంగతి బయలుపరిచినప్పుడు ఆయన మా మనవిని
ఆలకించను మాట ఉంది. నెహెమ్యా గ్రంథం 9:1-2 కూడా చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 1-2 వచనాలు కూడా మనం ఆలోచన చేసినప్పుడు, ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి అన్నమాట రాయబడింది. కాబట్టి ప్రార్థనలో ఏం చేయాలంట? పాపాలు ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అన్నమాట కనిపిస్తుంది. అందుని బట్టి ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి అన్నమాట. అంటే వాళ్ళు దేవుని సన్నిధిలో తగ్గించుకొనిరి అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రార్థనలో పాపాలు ఒప్పుకొనుట, అవునా, అనేది వాక్యమే గుర్తు చేస్తూ ఉంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం వచనం 3 చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదవాలి. అంతటా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకొంటిని అన్నాడు. ఏం చేసుకున్నాడంట దానియేలు? అవునా, గోనె బట్ట కట్టుకున్నాడు, ధూళి తలపైన పోసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన విజ్ఞాపన చేయడానికి ప్రభువగు దేవుని ఎదుట నా మనసు నిబ్బరం చేసుకుంటుని అన్నాడు. నిబ్బరం చేసుకునుట, దేవుని సన్నిధిలో నిబ్బరం చేసుకునుట, అవునా, ప్రార్థించుటకు, ఉపవాస ప్రార్థన చేయటకు, విజ్ఞాపన చేయడానికి అనేది దేవుని వాక్యమే జ్ఞాపకం చేస్తూ ఉంది. మత్తయి సువార్త 4:2 వాక్యం ఇలా జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట, ఎవరంటారు? మన ప్రభువైన యేసుక్రీస్తుడుక 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. ఆయనకు అవసరమా ప్రార్థన చేయడం? అవునా, ప్రార్థన చేశాడు. ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఆయన మనకు మాదిరి, యేసు ప్రభువే మనకు మాదిరి అనేది అర్థమవుతుంది కదా. మత్తయి సువార్త 6:16 మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటి? మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కలై ఉండకుడి, తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. అందుని బట్టి మీరు ఉపవాసం చేయనప్పుడు, అవునా, మీరు ఉపవాసం చేయనప్పుడు ఆహారము తినకుండా మానుకోవడం అనే మాట కనిపిస్తుంది కదా. ఉపవాసము చేయనప్పుడు మీరు దుఃఖముక్కలై ఉండకూడదు అని చెప్పినాడు ఆయన. అవునా, మీరు తలకు నూనె అంటుకోండి, మీ ముఖం కడుక్కోండి, ఈ ఉపవాస ప్రార్థనకు చెప్పకండి అనే మాట తెలియజేశాడు. అందుకోసమే మనం చేయాల్సిన పని ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. అందుని బట్టి మనం ఉపవాస ప్రార్థన చేయాలి. యెహోషాపాతు తాను ఉపవాసం ఉన్నాడు, తన ప్రజలైన ఇశ్రాయేలు కూడా ఉపవాసం ఉండడానికి ప్రేరేపించాడు. అది దేవుని వాక్యం చెబుతున్నమాట. ఇంకా ఇట్లా అన్నాడనమాట 6వ వచనంలో, దినవృత్తాంతం 2వ గ్రంథము 26వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా అన్నాడు. ఏమంటున్నాడు? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అవునా, ఆయన ఆకాశమందు దేవుడు. ఇంకా అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలుతుంది? అవునా, ఆయన ఆకాశమందున్నాడు. ఆయన పితరుల దేవుడు, ఆకాశమందున్న దేవుడు. అన్యజనులను ఏలువాడు ఆయనే అని మాట రాయబడింది. అవునా,
నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవనికి బలము చాలదు. నిజమే, దేవుణ్ణి ఎదిరించటానికి ఈ భూమి మీద ఎవరికి బలం చాలుతూ ఉంది? ఎవడు బలవంతుడు దేవుని కంటే? ఏ మానవుడు బలవంతుడు దేవుని కంటే? అవునా? ఆయనే బలవంతుడైన దేవుడు అనే మాట బైబిల్ మన జ్ఞాపకం చేస్తుంది. అందును బట్టి దేవునికి మనుషులందరి పైన, పరిస్థితులన్నిటి మీద అధికారం ఉంది అన్న సంగతి 6-7 వచనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. మనము దేవుని మీద ఆధారపడాలన్న సంగతి ఇందులో మనకు అనిపిస్తుంది. కాబట్టి గతంలోను మరి ప్రస్తుత కాలంలో కూడా తన ప్రజలందరి మీదకి దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు అనే మాట కనిపిస్తుంది. దేవుడు నమ్ముకునదగిన వాడు, ఆయన నమ్మదగిన దేవుడు అనేది 7 నుంచి 9 వరకు మనం చదివితే కనుక మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత దేవుడు లేకుండా దేవుని ప్రజలు నిస్సహాయులే, అంతే. దేవుడు లేకుండా దేవుని ప్రజలు నిస్సహాయులే, అంతే. ఎందుకు పనికిరారు అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటేనే మనకు బలం, దేవుడు లేకపోతే మనము ఎందుకు పనికిరాము అనేది వాక్యం చెబుతుంది. అందుని బట్టి మా పితరుల దేవా లేదా మా దేవా నువ్వు వారికి తీర్పు తీర్చవా అని అన్నాడు. ఈ మాట గుర్తుంచుకోవాలి. ఇంకా మనం చూస్తే కనుక విశ్వాసానికి గట్టి పునాది దేవుని వాగ్దానాలే అని వాక్యం చెబుతున్నాయి. దేవుని వాగ్దానాలు ఏమిటి? 14 వచనంలో మనం చూస్తాం కదా, యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగ ప్రకటించినాడు. దేవుని ఆత్మ మన మీదకి రావటం అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 17వ వచనంలో మనం చదువుకున్నాం, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. అవునా? యూదా వారలారా, యెరూషలేం కాపురస్తులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవండి, అంతే చాలు. మీరేం పోట్లాడాల్సిన అవసరం లేదు, మీరు నిలబండి, అంతే చాలు, నిలబడండి అన్నాడు. అవునా? మీతో కూడా నున్న యెహోవా దయచే రక్షణ మీరు చూస్తారు. భయపడద్దు, జడియకండి, రేపు వారి మీదకి పొండి, యెహోవా మీతో కూడా ఉంటాడు. రేపు పోండి, దేవుడు మీతో కూడా ఉంటాడు అనే మాట వ్రాయబడింది. ఆయన మనతో ఉండేటువంటి వాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. అందును బట్టి అంతటా వారు ఉదయముననే లేచారు, తెక్కువారినమునకు పోయిరారు. వాళ్ళు పోచుండగా యెహోషాపాతు నిలబడి అన్నమాట, యూదా వారలారా, యెరూషలేం కాపురస్తులారా, నా మాట మీరు వినండి, మీరు దేవుణ్ణి నమ్ముకోండి అని చెప్పినాడు. మీరు దేవుణ్ణి నమ్ముకోండి, అంతే. మీరు దేవుణ్ణి నమ్మితే మీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. మీరు నమ్ముకోండి అని ఆయన చెప్పినట్టుగా లేఖనాలు గుర్తు చేస్తున్నాయి. దేవుని క్రియాశీలక సన్నిధి ఆయన ప్రజల్లో ఉన్నప్పుడు వారికి విమోచనము, విజయము ఖచ్చితంగా దక్కుతుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట మనం గుర్తుంచుకుందాం. ఆయన విమోచించువాడు, ఆయన మనకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇది వాక్యమే చెబుతున్న మాట. వచనం 10లో మనం చూస్తాం. తర్వాత మాట ఒక మాట చూడండి, వచనం 15 చూడండి ఒకసారి. 15 వచనంలో ఇలా రాయబడింది కదా, ఏమన్నాడు? 15 వచనంలో, యూదా వారలారా, యెరూషలేం కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవుచుందేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. యుద్ధం చేసేది మీరు కాదు కదా, నిలబడినంత చాలు, దేవుడి యుద్ధాన్ని జరిగిస్తాడని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఈ మాట చూడండి, ఎఫెసు పత్రిక 6:10లో ఏం రాయబడిందంటే, ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, మహాశక్తిని బట్టి మనము దేవుని యందు మనము ఏమై ఉండాలంట? బలవంతులై ఉండండి, అంతే. దేవుని యందు మనం బలవంతులమై ఉండాలి. అప్పుడే యుద్ధములో మనము జయాన్ని పొందగలుగుతాం. మనల్ని బలపరచువాడు
దేవుడే అనే సంగతి లేఖనం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇవి మనం గుర్తుంచుకోవాలి. అందుని బట్టి మరి మనం చదువుకున్న లేఖన భాగాలను బట్టి చూడగా, మోసే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోసే తన చేతులు కిందికి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి అనే మాట ఉంది. కాబట్టి మానవుడు దేవుని మీద ఆధారపడి జీవించవలసిన వాడు అంతే. మనమందరం కూడా దేవుని మీదనే ఆధారపడి జీవించాలి. నేను నా మీదనే ఆధారపడి జీవిస్తా అంటే అది కుదరదు. అవునా? ప్రతి విశ్వాసి కూడా ఆధారపడవలసిన దేవుని మీద, ధనం మీద కాదు, డబ్బు మీద కాదు, బలగం మీద కాదు, బలం మీద అంతకంటే కానే కాదు. మనం ఆధారపడితే ప్రభు మీద ఆయన మనకు సహాయము చేస్తాడు అన్నది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆయన యుద్ధము చేసినట్టుగా వాక్యము తెలియజేస్తుంది. వారందరూ చనిపోయారన్నమాట మనం చూస్తాం కదా. అందరూ చనిపోయారంట. అవునా? దేవుడు మాటుగానం పెట్టాడంట. అప్పుడు అందరూ చనిపోయారు. మోయాబీలు చనిపోయారు. దేవుడి యుద్ధము చేశాడు అనేది మనకు అర్థమవుతుంది. అయితే వారు చనిపోయిన తర్వాత యెహోషాపాతు రాజు ఇశ్రాయేలందరూ వెళ్ళి వారికి ఉన్న సొమ్మంతా కూడా వలుచుకున్నారంట. అవునా? వాక్యమే చెప్తున్న మాట చూడండి. ఇలాగా రాయబడి ఉంది. 25 వచనం చూడండి ఒకసారి. 25 వచనంలో యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోవదగినంత కంటే ఎక్కువగా వలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను అన్నమాట వ్రాయబడి ఉంది. కొల్ల సొమ్ము కూర్చుకోవడానికి 3 రోజులు పట్టిందంట. బంగారు, ధనము, డబ్బులు, అవునా, సమస్తం గుడక వాళ్ళు దోచుకున్నారు. దేవుని మహాకృపను బట్టి అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసమే వాళ్ళు స్తుతించి గణపరిచినట్టుగా వాక్యం చెబుతుంది. వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బేరాకా లోయ అని వ్రాయబడింది. 4వ దినమందు వారు బేరాకా లోయలో కూడిరి అన్న మాట కనిపిస్తారు. దేవుని స్తుతించారు. దేవుడికి విజయాన్ని ఇచ్చినప్పుడు మనం ఏంటంటే దేవుని మనం స్తుతించు వారమై ఉండాలి. ఒక ఉద్యోగం వచ్చినా ప్రతి విషయంలో మనము దేవుని స్తుతించాలి, గణపరచాలి. ఎందుకంటే దేవుడే మన పక్షాన ఉండి యుద్ధము చేస్తున్న సంగతి వాక్యము తెలియజేస్తుంది. ఈ దినమందు మరి మనమందరం కూడా దేవుని మీద ఆధారపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభువునకు మన విన్నపాలు తెలియచేయాలా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మానవులమైన మేము కేవలము నీ మీద మాత్రమే ఆధారపడి సమస్య, ఇబ్బంది, కష్టం వచ్చినప్పుడు దేవా నువ్వే మాకు దిక్కు అని నీ మీద ఆధారపడే కృప దయచేయండి, సహాయం చేయొచ్చండి. నిజమే, యెహోషాపాతు తన మనసు నిలుపుకొని నీ సన్నిధిలో మరి ప్రార్థించిన సంగతి జ్ఞాపకం చేశారు. మోసే భక్తుడు ప్రార్థన చేశాడు. ఆ విధంగా మేము కూడా ప్రార్థించుటకు సహాయం చేసి కృప చూపించండి. మా సమస్యలను తీర్చేవాడవు నీవే, మా కష్టమును తొలగించువాడవు నీవే, మాకు విజయాన్ని ఇచ్చువాడవు నీవే. నువ్వు మా ప్రక్కన ఉండగా మా ప్రభు మేము భయపడక, దిగులు పడక నాయన నీ సన్నిధిలో ముందుకు సాగే కృప అనుగ్రహించి దర్శించి మీ కాపుదల దయచేయమని, విన్న వాక్యం మనసులో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యము దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.